దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచున్నాడు. దావీదు డ్యాన్స్ చేస్తున్నాడు, తీన్మార్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఈలాగున దావీదును ఇశ్రాయేలీలందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుంచి చూసి, సౌలు కుమార్తె అంటే దావీదు భార్య, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని, దావీదు ఎట్లా క్లాసికల్ డ్యాన్స్ కాదు, భరతనాట్యం కూచిపూడి కదా, అది జడ్జినక్కడ 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 ఓవర్మాస్ డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట. అట్లా గంతులు వేస్తున్నటువంటి దావీదుని చూసి మీకాలు తన మనస్సులో అతన్ని హీనపరిచెను, కొంచెం చిన్నపుచ్చుకుంది. ఇదేంటి ఇట్లా అల్లరి చిల్లరగా చిందులేస్తున్నాడు. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. ఇట్లా దారి పొడుగునే వేసేసినటువంటి ఎద్దుల్ని దూడల్ని కాకుండా